కాకతీయుల కంచుగంట మ్రోగిన నాడు కరకు రాజులకు తత్తరలు పుట్టే. వీరరుద్రమదేవి విక్రమించిన నాడు తెలుగు జెండాలు నర్తించెమింట. కాపయ్య నాయకుండేపు చూపిన నాడు పరరాజులకు గుండె పట్టుకొనియే. చాళుక్య పశ్చిమాశా పాలనమ్మున కళ్యాణ ఘంటలు గణగణమనే. నాడు నేడును తెలంగాణ మోడలేదు శత్రువుల దొంగ దాడికి. శ్రావణ భ్రమటుల గంభీర గర్జాట్టహాసమలరా. నా తెలంగాణ పోవుచున్నది పథాన. పదవిభాగం. కాకతీయుల కంచుగంట మ్రోగిన నాడు కరకు రాజులకు తత్తరలు పుట్టే. వీరరుద్రమదేవి విక్రమించిన నాడు తెలుగు జెండాలు నర్తించెన్ మింటన్. కాపయ్య నాయకుండు ఏపు సూపిన నాడు పరరాజులకు గుండె పట్టుకొనియే. చాళుక్య పశ్చిమాశా పాలనమ్మున కళ్యాణ ఘంటలు గణగణమనే. నాడున్ నేడున్ తెలంగాణము ఓడలేదు శత్రువుల దొంగదాడికి. శ్రావణాభ్రము అటుల గంభీర గర్జా అట్టహాసము అలరన్. నా తెలంగాణ పోవుతున్నది పథాన. భావము. కాకతీయ రాజుల కంచుగంట మ్రోగినప్పుడు దుర్మార్గులైన శత్రురాజులు కలవరపడ్డారు. రుద్రమదేవి పరాక్రమించినప్పుడు తెలుగు జెండాలు ఆకాశాన రెపరెపలాడాయి. కాపయ్య నాయకుడు తన విజృంభణము చూపినప్పుడు శత్రురాజులకు గుండెలు ఆగిపోయాయి. చాళుక్య రాజులు పశ్చిమ దిక్కున పరిపాలన చేసేటప్పుడు మంగళకరమైన జయధ్వనులు మోగాయి. నాటి నుండి నేటి వరకు శత్రువుల దొంగ దెబ్బకు తెలంగాణ ఓడిపోలేదు. శ్రావణ మాసములోని మేఘం మాదిరిగా గంభీరమైన గర్జనలు అలరాడుతుండగా నా తెలంగాణ